సంతకం ఇక్కడ పెట్టమ్మా. నవ్యమ్మ, మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటానే తప్ప కలలో కూడా మీ బాధకు కారణం అవ్వకూడదని కోరుకుంటాను. చక్రి, నవ్యమ్మని వాగ్దేవమ్మ గారి కుటుంబం కంటి పాపలా కాపాడుకున్నారు. అలాంటి అమ్మాయి నీతో వస్తుంది. ఎదురయ్యే ప్రమాదాలకు, ఎదిరించే మనుషులకు దూరంగా సంతోషంగా ఉండండి. నన్ను మనసును అర్థం చేసుకొని సరదా కూడా కోపడకుండా సంతోషంగా చూసుకోవాలి. కష్టం వస్తే చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఎవరు ఉండరు. అలాంటి క్షణాలు కన్నీరు తెప్పించే ఆలోచనలు కూడా రాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. సరేనా? సరే. జాగ్రత్త నవ్యమ్మ. ప్రీతి, ఏమైనా తెలిసిందా? లేదు మామ్, ఆంటీకి అర్థం కావడం లేదు. కానీ వాళ్ళిద్దరూ సిటీ దాటి వెళ్ళిపోయి ఉంటారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. కానీ వీడిని ఎందుకు బ్లైండ్ గా నమ్మి నా టైం వేస్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అన్నయ్య, పోలీస్ కంప్లైంట్ ఇచ్చానన్నావు కదా, వాళ్ళ నుంచి ఏదైనా అప్డేట్ ఉందా? లేదు రాహుల్, వాళ్ళు ఇంకా సెర్చింగ్ లోనే ఉన్నారు. ఏకాంబరం గారు, మీరు కూడా అలా సైలెంట్గా ఉంటారేంటి? చక్రి ఎక్కడున్నాడో మేనమావగా మీకు తెలుస్తుంది కదా. తెలిస్తే భయపడుతూ ఇక్కడెందుకుంటాను బాబు. ఈ పాటికే 4 తన్ని లాక్కొనిచ్చి మీ కాళ్ళ మీద పడేసేవాణ్ణి. స్పెషల్ టీం అన్నారు, కానీ ఇప్పటి వరకు ఏ అప్డేట్ లేదంటే ఏం అర్థం చేసుకోవాలి డీసీపీ గారు? మీరేం చేస్తారో నాకు తెలీదు. 1 గంటలో నా కూతురు నా కళ్ళ ముందుండాలి. అమ్మా, నవ్య జాడ ఏమైనా తెలిసిందా? లేదు బాబు గారు. ఆంటీ, మీరు నాకు చెప్పిన టైం ఫినిష్ అయ్యి ½ అన్ అవర్ అయింది. నేను వెళ్ళాలి. నాకు ఇక్కడ ఉండే టైం కానీ వెయిట్ చేసే ఓపిక కానీ అస్సలు లేదు. అభి, నీకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. జస్ట్ టేక్ కామ్ అండ్ వెయిట్, ఓకే?
ఇంతసేపు ఎక్కడికెళ్ళావో ఏమయ్యావో తెలియక మేమంతా భయపడుతుంటే నువ్వు వీణ్ణి ఈ ఎద్దవని పెళ్లి చేసుకుని దర్జాగా నా ముందుకే వస్తావా? ఇంత ధైర్యం ఎలా వచ్చింది? వీడేనా? వీణ్ణి చూసుకునేనా ఇంతకి తెగించావు? ప్రతి నెల విసిరే జీతాన్ని అందుకునే నీకు నా కూతురు కావాల్సొచ్చిందా? నా వెనక చేతులు కట్టుకుని నిలబడే నువ్వు నవ్య మెళ్ళో తాళి ఎలా కట్టావు? దండం పెట్టే చేతులతో దండ ఎలా వేశావురో నిన్ను! మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం. అమ్మగారు, అసలు ఏమైందో నిజం మీకు చెప్పాలనుంది, కానీ చెప్పినా మీరు నమ్మరు. అంత అబద్ధం అంటారు. నవ్య చేయొద్దు. చక్రినేం చెయ్యొద్దు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, కానీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కాదు మేడం. అంటే ఇప్పుడు మాత్రం రెస్పెక్ట్ ఇస్తున్నాననుకుంటున్నావా? ఒక్కగానొక్క కూతురువే, ఏ కష్టం తెలియకూడదని అన్నిటికీ లేదనుకుండా కోరింది కాదనకుండా ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పావు. పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషినని తెలిసి జీవోత్సవాన్ని చేశావు. రాహుల్, పుట్టి బుద్ధెరిగి తెలిసి ఏ పొరపాటు చేయని నవ్య ఈ పని చేసింది అంటే దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అదేంటో తెలుసుకొని ఆ తర్వాత ఆవేశపడమని చెప్పు మీ మేడంని. నా మాట కాదని నచ్చినట్టు బ్రతకాలనుకునే మనిషి మాటలు చెప్పే కారణాలు వినవలసిన అవసరం కర్మ నాకు లేదు. నిజం తెలుసుకోలేని వాళ్ళకి నిర్ణయం తీసుకునే అధికారమే లేదు. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఆవేశపడే హక్కే లేదు. హక్కులు అధికారాల గురించి నాకు తెలుసు. ఎవ్వరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఊళ్ళో జనం అనుమానిస్తే కాదని నిజానిజాలు తెలుసుకోమన్నాను. తప్పు చేసిన కూతురు ఎదురుగా నిలబడితే కోప్పడకుండా కారణం తెలుసుకోమంటున్నారు. ఇక చాలు. ఇలా సపోర్ట్ చేయడం వల్లే కూతురికే కొమ్ములొచ్చాయి. స్థితి గతి లేని వాణ్ణి పెళ్లి చేసుకుని ఏ భయం బెరుకు లేకుండా నా ఇంట్లో నా ఎదురుగానే నిలబడింది. మేడం, నేనొచ్చింది మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో కోపం తెప్పించడానికో కాదు, మీ ఆశీర్వాదం తీసుకోవడానికి. ఆశీర్వాదమా? నీకా? ఎందుకివ్వాలి? ఏమనివ్వాలి? బ్రతికున్నంత కాలం నన్ను క్షోభ పెడుతున్నందుకు శతమానం భవతి అనమంటావా? కోట్ల ఆస్తిని, సొసైటీలో స్టేటస్ ని వద్దనుకుని మన కింద బ్రతుకుతున్న వీణ్ణి పెళ్లి చేసుకున్నందుకు దీర్ఘ సుమంగళి భవ అనమంటావా? ఈ ఇంట్లో మహారాణిగా బతికి వాడితో పేదరికం అనుభవించబోతున్నందుకు గర్వంగా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అనమంటావా? చెప్పు. ఏమని ఆశీర్వదించాలి? ఏమనద్దు మేడం, ఒక్కసారి మీ పాదాలు తాకద్దు.
ఏ రోజైతే ఈ ఇంటి కట్టుబాట్లు కాదనుకున్నావో, దూరం అవుతున్నానని తెలిసి కూడా తాళి కట్టించుకున్నావో అప్పుడే నువ్వు చచ్చినట్టు. శవానికి ఆశీర్వాదం ఇవ్వను, శ్రద్ధాంజలి ఘటిస్తాను. ఏకాంబరం, మేడం, ఎవడు విడు? నిజంగా నీ చుట్టమా, లేక నా కూతుర్ని నమ్మించి మోసం చేయడానికి తీసుకొచ్చిన శత్రువా? లేదు మేడం, నా మేనలుడే కాని ఇలా మారిపోతాడనుకోలేదు. ఆ మాత్రం తెలుసుకోకుండా ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? మేనల్లుడనే మమకారమా? ఇలాంటి వెధవ మీద మమకారం ఏంటి మేడం? ఊళ్ళో ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నావని ఇక్కడికి తీసుకొస్తే ఇదేనా నువ్వు నాకిచ్చే విలువ? నిన్ను కాదురా, బుద్ధి పొరపాటై నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. జీవితాంతం చచ్చేంత వరకు ఇలాగే శిక్షించుకోవాలి. మావయ్య, నేను తప్పే చేశాను, కానీ ఈ పెళ్లి చేసుకోకపోయి ఉంటే చాలా ప్రమాదం జరుగుండేది. నవ్య మేడం లైఫ్లో ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండడానికే ఈ పెళ్లి చేసుకున్నాను. నార్మల్! ఏ లోటు తెలియకుండా పెంచిన తల్లి, ఏం చేసినా ప్రేమతో సమర్థించే తండ్రి, చెల్లెలి సంతోషమే ప్రాణంగా అనుకునే అన్నయ్యలు, మా అందరినీ మించి నువ్వు కొత్తగా పంచే హ్యాపీనెస్ ఏంట్రా బ్లడీ ఫోన్? తేజ, చేసిన తప్పుని సమర్థించుకోనే వాళ్ళని క్షమించడం కాదు కదా, శిక్షించడం కూడా పాపమే. పోలీసులకు ఫోన్ చేయి. వీడు బ్రతికున్నంత కాలం బయటికి రాకుండా కేస్ ఫైల్ చేయమని చెప్పు. వద్దు మేడం, ప్లీజ్. ఈ పెళ్లి జరగడానికి కారణం నేను. నా కోసం ఆలోచించి అతను తాళి కట్టాడు. ఇక్కడికొస్తే ప్రమాదం అని తెలిసి కూడా మీ ఆశీర్వాదం ఉండాలని తీసుకొచ్చాడు. ప్లీజ్ మేడం, చక్రి నేను చెయ్యొద్దు మేడం. వాణ్ణేం చేయకుండా నీకేం కాకుండా మధ్యలో డిస్టర్బ్ అయ్యేది మా అన్నయ్య జీవితం. నీ సపోర్ట్ చూస్తుంటే మీ ప్రేమకి ఏజ్ ఎక్కువే అనిపిస్తోంది. ఇప్పుడు తప్పైందని ఏడ్చే బదులు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా అని ఆంటీ నీ ఒపీనియన్ అడిగినప్పుడే చెప్పొచ్చు కదా. ఇన్ని రోజులు ఎందుకు దాచా? మా అన్నయ్యని మా ఫ్యామిలీని ఎందుకు ఫూల్ చేశావు? ఫూల్ చేసింది నేను కాదు, మరెవరు? ఇప్పుడు నేను నిజం చెప్పినా మేడం నమ్మదు. నేను అబద్ధం చెప్తున్నాననుకుంటుంది. దీనివల్ల గొడవలు పెద్దవవడం తప్ప ప్రయోజనం లేదు. చెప్పు. ఎవరూ కాదు ప్రీతి, నేనే తప్పు చేశాను. క్షమాపణ చెప్పడానికే వచ్చారు. కానీ అవకాశం లేదని తెలిసినప్పుడు నేనిక్కడ ఉండలేను. రా చక్రి.
నువ్వు అడుగు బయట పెట్టేది ఈ ఇంటి నుండే కాదు, మా జీవితాల్లోంచి కూడా. ఈ రోజు నుండి వాగ్దేవికి ఇద్దరే కొడుకులు. ఎదిగిన కూతురు నన్నే ఎదిరించి ఈ రోజే చచ్చిపోయింది. మేడం, ఆ పిలుపుకి నువ్వు జీవిత కాలం దూరం. పో బయటికి. మేడం, నవ్య కావాలని చేసుండదు. ఒక్కసారి తన ఎక్స్క్యూజ్. స్టాప్ ఇట్ రాహుల్. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. మేడం, కానీ మేడం, నవ్యకి మనం తప్ప ఇంకెవరూ లేరు మేడం. తనకి బయట బతకడం రాదు. ఈ ఒక్కసారికి తనని ఎక్స్క్యూజ్. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? బ్రతకపోతే చావు మను, నాకేంటి? నువ్వనుకున్నంత అమాయకురాలేం కాదు నీ చెల్లి. నమ్మించి మోసం చేయగలదు, నవ్వుతూ కుట్రలు చేయగలదు. అలాంటి దానికి సపోర్ట్ చేసినా, నా కళ్ళు గప్పి సాయం చెయ్యాలని చూసినా, కలిసినా, మాట్లాడారని తెలిసినా శిక్ష మీకు కాదు, చావడానికి అరక్షణం కూడా ఆలోచించను. ఇలా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం గొప్ప అనుకుంటుందా మీ మేడం? ఈ పెళ్లి వెనక బలమైన కారణం ఉందని మీకు అర్థం కాకపోయినా నేను నమ్ముతాను. తప్పో ఒప్పో పెళ్ళైతే జరిగిపోయింది. అత్తారింటికి వెళ్ళేటప్పుడు అప్పగింతలు చెప్పడం కాదు, భవిష్యత్తులో ఏ కష్టాలు పడకుండా కాపుగాయడమే తండ్రిగా నా బాధ్యత. ఎవరేం చేసుకున్నా ఎవరేమన్నా నేను మాత్రం నవ్యతోనే వెళ్తాను. తనకి ధైర్యంగా ఉంటాను. పదమ్మా నవ్య. వద్దు డాడ్. మీరే కాదు, నాతో ఎవరూ రావద్దు. నేనిప్పుడు ఈ ఇంటి కూతుర్ని కాదు, మీ అందరికీ దూరమైన శవాన్ని. ఈ చచ్చిన దాని కోసం ఎవరూ బాధపడద్దు, ఆలోచించొద్దు. పంచిన రక్తం, పెంచిన ప్రేమ బ్రతుకున్నంత కాలం నాలో ఉంటాయి. అవే నన్ను నడిపిస్తాయి. చక్రి,